త్వరలో వచ్చేసరికి ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ కాబోతుంది. ఈసెట్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయినాయి. అందరూ కూడా వాళ్ళ రిజల్ట్స్ చూసుకున్నారు. దానికి సంబంధించిన ర్యాంక్ వీడియో ఏదైతే ఉందో నేను ఒకటైతే చేయటం జరిగింది. సీట్ వస్తుందా రాదా అని చెప్పేసి. సో ఖచ్చితంగా చూసుకోండి. ఇక ఇప్పుడు వచ్చిన ప్రశ్న ఏంటంటే, సార్ బెస్ట్ కాలేజీని సెలెక్ట్ చేసుకోవడం ఎలా తెలుస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఏ యూనివర్సిటీ కింద చూసుకున్నా ఏపీలో బీటెక్ పరంగా చూసుకుంటే ఎక్కువ శాతం వచ్చేసరికి ఈ అటానమస్ కాలేజీలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అఫిలియేటెడ్తో పోలిస్తే అన్ని అటానమస్లో ఉన్నాయి. ఇప్పుడు స్టూడెంట్స్ అడుగుతా ఉన్నది ఏంటి, బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా తెలుస్తుంది అని చెప్పేసి. ఆన్లైన్లో కనుక మనం చూసుకున్నా అర్థం కాకపోతే, ఒకవేళ అది బెస్ట్ కాలేజ్ కాలేదు అంటే అప్పుడు మన పరిస్థితి ఏంటి, ఇప్పుడు అది బెస్ట్ కాలేజ్ అని తెలుసుకోవాలంటే ఏం చేయాలని చెప్పేసి చాలామంది అడుగుతా ఉన్నారు. సో దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలని ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అయితే ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, ఇప్పుడు ఈసెట్ అంటే డిప్లొమా 3 ఇయర్స్ తర్వాత బీటెక్లో చదవటానికి కదా. అయితే డైరెక్ట్గా మీరు సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతారు. ఫస్ట్ ఇయర్ ఉండదుగా. సో ఫస్ట్ ఇయర్ చదివేది ఎవరు, లాటరల్ ఎంట్రీ వాళ్ళు కాదు, రెగ్యులర్ ఇంటర్ ద్వారా వచ్చిన వాళ్ళు చదువుతారు. అయితే మీకు 3 రోజులు 6 సెమిస్టర్లో ఉంటాయి. ఆ 6 సెమిస్టర్లో కూడా 3 ఇయర్స్లో లాస్ట్ 4th వచ్చేసరికి సబ్జెక్టులు ఉండవండి. ఇప్పుడు R23 రెగ్యులేషన్ నడుస్తూ ఉంది. మరి ఏమైనా రెగ్యులేషన్ మారుస్తారేమో, R26 ఇస్తారేమో, కానీ మీకు రాదు అది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పోయిన సంవత్సరం R23 నడుస్తుంది కాబట్టి ఆ ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్కి వస్తారు కాబట్టి మీరు డైరెక్ట్ సెకండ్ ఇయర్లో కూర్చున్నారు కాబట్టి వాళ్ళ రెగ్యులేషన్ మీకు అప్లికబుల్ అవుతుంది. మీది R23 అవుతుంది. అదే అటానమస్ కాలేజ్ అనుకోండి, ఆ రెగ్యులేషన్ అనేది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటారు. కొన్ని కాలేజీలు ఏంటంటే R23 అంటే R23 ఇచ్చుకుంటారు. సో ప్రస్తుతానికి నాకు తెలిసి అఫిలియేటెడ్ యూనివర్సిటీ ప్రకారం R23 రెగ్యులేషన్ నడుస్తుంది. అదే రెగ్యులేషన్ మీకు అప్లికబుల్ అవుతుంది. దాని ప్రకారం చూసుకుంటే అటానమస్లో అయినా అఫిలియేటెడ్ అయినా 4-2లో సబ్జెక్టులు ఉండవు. ఓన్లీ ప్రాజెక్టు మాత్రమే ఉంటుంది, మెయిన్ ప్రాజెక్టు. అయితే ఇప్పుడు బెస్ట్ కాలేజ్ అని తెలుసుకోవడం ఎలా, మరి ఇన్ని అటానమస్ కాలేజీలు అంటే ఇప్పుడు ప్రతిదీ కూడా అటానమస్ అయిపోయిందండి. ఇక్కడ రకరకాల ఫ్యాక్టర్స్ మీరు గుర్తుంచుకోవాలి. ఆల్రెడీ డిప్లొమాలో చదువుంటారు కాబట్టి మీకు ఒక అవగాహన ఉండొచ్చు. ఒకవేళ మరి దూర ప్రాంతంలో కనుక సీట్ వస్తే, ఎందుకంటే లేటరల్ ఎంట్రీకి వచ్చేసరికి ఈసెట్ కౌన్సిలింగ్లో చాలా తక్కువ సీట్లు ఉంటాయి, 6 సీట్లు ఉంటాయి, 60 సీట్లు మనం ఆ వీడియోలో మాట్లాడుకుందాం. అప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ మరి ఎక్కడో దూర ప్రాంతంలో పడింది, ఏపీ మొత్తం మీద తెలియలే అసలు ఆ కాలేజీ ఎట్లా ఉంటుందో ఏంటో అని. మరి ఎలా తెలుసుకోవడం అంటే, ఇక్కడ ముందు మీరు చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ అటానమస్ చూసుకోండి. ముందు అఫిలియేటెడ్ అయితే మంచిది కాదని కాదు, అఫిలియేటెడ్లో కూడా మంచివి ఉంటాయి. అయితే అటానమస్ అనేది ప్రతిదానికి ఇచ్చారు. కానీ అక్కడ ముందుగా మీరు గుర్తుంచుకోవాల్సింది 2 ఏంటంటే అక్రిడేషన్స్. ఒకటి వచ్చేసరికి నాక్, రెండోది వచ్చేసరికి NBA. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు డీమ్డ్ టు బి యూనివర్సిటీ అవ్వాలంటే ఈ 2 కంపల్సరీగా అయ్యి ఉండాలి నాకు తెలిసి. పాస్ పర్సెంటేజ్ నేను అయ్యింది అనవసరం అండి, మీకు డీవియేషన్ అవుతుంది. అయితే ఇప్పుడు NBA అనేది అంత ఈజీగా అవ్వదు ఏ కాలేజీకి కూడా. ఎందుకంటే ఢిల్లీ నుంచి వస్తారు, ఒక వారం రోజులు ఇన్స్పెక్ట్ చేస్తారు, ఐఏఎస్లో ఒక తేడా ఉంటే తీసేస్తారు. కానీ నాక్ మాత్రం ఏదో గ్రేడ్ వస్తుంది, ఖచ్చితంగా అయితే అవుతారు. అయితే ఈ నాక్ NBA ఉంటే కనుక అది టాప్ మోస్ట్ కాలేజ్ అనే అనుకోవాలి. అది ఒక ఫ్యాక్టరు. ఒకవేళ NBA లేకపోతే మంచి కాలేజ్ కాదంటే అట్లాంటిది ఏమి ఉండదు. NBA లేకపోయినా నాక్ ఏ గ్రేడ్ అయినా పర్లేదు. అంటే ఇప్పుడు ఏ గ్రేడు, A++, B గ్రేడు ఇలా ఉంటాయి. అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్, వాళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీని బట్టి వీళ్ళు గ్రేడ్లు విధించారు. కాకపోతే నాక్ ఉంది అంటే ఖచ్చితంగా అయితే క్లాసులు నడుస్తాయి అక్కడ కూడా. సో NBA లేకపోయినా ఒకవేళ నాక్ ఉందో లేదో చూసుకోండి, అటానమస్ ఉందో లేదో చూసుకోండి, లేకపోతే అఫిలియేటెడ్ కింద అయితే మంచి కాలేజీగా చూసుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ రెండిట్లో ఒకటి నాక్ ఉందనుకోండి, నాక్ కంపల్సరీగా ఉంటుంది. ఉన్న తర్వాత ఇప్పుడు ఇది ఎలా చెక్ చేసుకుంటారు మీరు, ఒకటి మీ తెలిసిన కాలేజీలో అనుకోండి, దూరం కాలేజీలో ఎవరన్నా ఫ్యాకల్టీ, ఫర్ ఎగ్జాంపుల్ PROలో లేకపోతే ఫ్యాకల్టీయో క్యాంపైన్కి వస్తారు, మా కాలేజీ దాన్ని పాంప్లెట్ ఇస్తారు. అది వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో కానీ మీరు చెక్ చేసుకుంటే అటానమస్, నాక్, NBA ఇవన్నీ తెలిసిపోతాయి. లేదు అది ఫేక్ వాళ్ళు క్రియేట్ చేసి ఉండొచ్చు, ఫ్యాకల్టీ ప్రొఫైల్ కూడా అనుకుంటే ఇప్పుడు ఈసెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ ఉంటుంది. అందుట్లో
కాలేజ్ ప్రొఫైల్స్ అని చెప్పేసి వాటి లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అందుట్లో ఉంటుంది అనమాట. దాంట్లో మొత్తం కూడా వాటికి సంబంధించిన రేటింగ్ మొత్తం కూడా ఉంటుందండి. దాని ప్రకారం చెక్ చేసుకుంటాం. అది కూడా ఏదో ఇచ్చి చేపించారు అని డౌట్గా ఉంటే, మీకు ఇంకా డౌట్గా ఉంటే, అదేం ఉండదు. ఈసెట్ కౌన్సిలింగ్ దాంట్లో వెబ్సైట్లో ఖచ్చితంగా అయితే అంతా ఇన్స్పెక్ట్ చేసిన తర్వాతే పెడతారు. కాదు అనుకుంటే మీరు ఒకసారి ఎక్కడైతే కాలేజీ ఉందో, అది పిఆర్ఓ ద్వారా అయినా, ఫ్యాకల్టీ అయినా, లేకపోతే మీకు సొంతగా కౌన్సిలింగ్లో వచ్చిన వాళ్ళ ద్వారా వెళ్ళినా, మీ సొంతగా వెళ్ళినా, మీకు ఇంకా అనుమానంగా ఉంటే పలానా కాలేజీకి వెళ్ళి ఎక్కడైతే సీట్ వచ్చిందో అక్కడికి వెళ్ళి మొత్తం చెక్ చేసుకోండి ఒకసారి. ఏంటంటే అక్కడ మీరు అడగాల్సింది ఏంటి, క్లాసులు అవుతున్నాయా లేవా, సిలబస్లు కరెక్ట్గా కంప్లీట్ అవుతున్నాయా లేవా, ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, ఓకేనా. సో ఇక ల్యాబులు అన్నీ చేపిస్తున్నారా లేదా, ల్యాబులు ఉండటం కాదు, ల్యాబులు చేపించడం వేరు. సో ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీంతో పాటు ఏంటంటే మీకు తెలుసు కదా, ఫీజులు ఎంత వసూలు చేస్తున్నారు ఏంటని మీకు తెలిసిపోతుంది కదా. దాన్ని బట్టి కూడా అది మంచి కాలేజీ ఉంది. అంటే ఫీజులు క్వాలిటీ ఎక్కువైనా మంచి క్వాలిటీ కాలేజీలు ఉంటాయి. ఫీజుల గురించి నేను ఇక్కడ మాట్లాడను, ఎందుకంటే ఫీజులు అనేది ఏంటంటే ఇప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే వాళ్ళు ఫీజులు వసూలు చేస్తుంటారు. అట్లా కాకుండా మీకు కావాల్సింది ఏంటి, సిలబస్లు అవుతున్నాయా లేవా, హెరాస్ చేస్తున్నారా, ఇలాంటివి ఉంటాయి కదా. సో కొన్ని కాలేజీలు అంటే రూల్స్ ప్రకారం స్ట్రిక్ట్గా ఉంటుంది, ఎందుకంటే స్టూడెంట్ బాగుపడాలని చెప్పేసి. సో అట్లాంటివి కన్సిడర్ చేయొద్దు. ఏంటంటే అసలు కరెక్ట్గా చేసినా కూడా చికాకు చేస్తున్నారు అని ఉంటే, లేకపోతే ఇప్పుడు మేనేజ్మెంట్ పట్టించుకుంటుందా, పలానా స్టూడెంట్స్ని ఏదైనా ప్రాబ్లం వస్తే, ఇట్లాంటివి ఉండే చోటకి వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే, ఇంకా సింప్లెస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నీకు వచ్చేసరికి ఉద్యోగం వస్తుందన్న ఆశతోనే ఇప్పుడు నువ్వు చదువుతున్నావు. అంటే ఏంటి, ఉద్యోగం దేనికి, డబ్బుల కోసం. సో ఇప్పుడు ఉద్యోగం అనేది ఎవరు చేస్తారు, జీతం కోసం. సో ఇప్పుడు మీకు క్లాసులు చెప్పే ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో శాలరీలు తీసుకుంటేనే కదా క్లాసులు చెప్పేది. ఇప్పుడు శాలరీలు ఇవ్వలేదు అనుకో, 6 నెలల ప్రకారం 4 నెలల ప్రకారం ఇవ్వలేదు అనుకోండి, సో అప్పుడు వాళ్ళు క్లాసులు ఎలా చెప్తారు, చెప్పలేరు కదా. సో ఏంటి వాళ్ళ జీతాలు ఇవ్వడానికి మనకి అని చెప్పేసి వీళ్ళు ఉంటారు. జీతాలు ఇవ్వట్లేదు కదా, మళ్ళీ వాళ్ళని ప్రెషర్ పెడితే వెళ్ళిపోతారా మానేసి అని చెప్పేసి వాళ్ళు ఉంటారు కాలేజీ వాళ్ళు. అయితే ఇక్కడ నెల నెల ప్రాంప్ట్గా శాలరీస్ వస్తున్నాయా అది కూడా కనుక్కున్నారంటే మీకు ఇంకా సింపుల్గా తెలిసిపోతుంది అది మంచి కాలేజే చెడ్డ కాలేజీ. ఖచ్చితంగా చెబుతున్నాను, వీటి ఎప్పటి వరకు చెప్పిన వాటిలో కూడా ఇదే బేసిక్ ఫ్యాక్టర్. జీతాలు గనక సరిగ్గా లేవు అంటే టీచింగ్ సరిగ్గా ఉండదు కన్ఫామ్. ఒకవేళ బలవంతంగా కాలేజీ వాళ్ళు చేపించినా కూడా, క్లాసులు చెప్పించినా కూడా వాళ్ళు ఫుల్ ప్లెడ్జ్డ్గా క్లాసులు సరిగ్గా చెప్పరు, ఎట్లా పడితే అట్లా చెప్పేస్తారు, ఏదో నోటికి వచ్చింది. అదే జీతాలు ప్రాంప్ట్గా ఉంటే వీళ్ళు ఫీడ్బ్యాకులు తీస్తారు, స్టూడెంట్స్ కరెక్ట్గా చెప్తున్నారు కాబట్టి ఫీడ్బ్యాకులు కరెక్ట్గా ఇస్తారు. అప్పుడు కూడా కరెక్ట్గా పోతే అది వాడి ప్రాబ్లం, అది స్టూడెంట్ ప్రాబ్లం, ఓకేనా. సో ఇక వాడు ఎప్పటికీ మార్చలేము వాడిని. ఒకవేళ జీతాలు ఇవ్వలేదు అనుకోండి, అయినా సిలబస్లు కంప్లీట్ చేస్తున్నాను అనుకోండి, వీళ్ళు ఫీడ్బ్యాక్ తీయరు. ఎందుకంటే ఒకవేళ తీసినా కూడా అసలు చెప్పట్లేదని చెబుతారు, వీళ్ళు ఏదో తిమ్మిడి చేస్తారు. అందుకని చెప్పేసి ఇదే మెయిన్ ఫ్యాక్టర్ అన్నిట్లో. సో దీని తర్వాత మిగతా అన్నీ కూడా మీరు చూసుకోండి, ఓకేనా. సో ఎప్పుడు కూడా ల్యాబులు జరిగేటప్పుడు వెళ్ళండి తప్ప ల్యాబ్లు ఆగిపోయినప్పుడు వెళ్ళొద్దు, ఎందుకంటే అవి పని చేస్తున్నాయి మీకు ఎలా తెలుస్తుంది. ఓవరాల్గా ఇలా బెస్ట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో యూనివర్సిటీలో చదివే ప్రతి బ్రాంచ్ కూడా మంచి కాలేజ్ కిందే వస్తుందండి, ఓకేనా. సో అది అటువంటి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు అవి. ఇక వచ్చేసరికి టాప్ 10 టాప్ 100 అనే కాలేజెస్ ఉంటాయి. సో వాటిలో సీట్ వచ్చిందంటే మీ అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్.